పదండి సంగతి చూద్దాం. అరే ఆ వరమాల మా మెళ్ళో వేయచ్చు కదా. ఈ రోజు నుంచి ఎదురు చూపులు అక్కర్లేదు. నువ్వే కాదు మేం కూడా. అరే ఎందుకు పారిపోతున్నావు? ఆగు ఆగు. అరే ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు. అరే ఆగు. నిన్నే వదిలేరా, ఎందుకు తన వెంట పడ్డావు? ఎక్కడికి వెళ్తున్నావు? నిన్నంత తేలిగ్గా వదిలేస్తాననుకున్నావా? అమ్మా నాన్న, త్వరగా తలుపు తెరవండి. అమ్మా నాన్న, అత్తయ్య త్వరగా రండి. ఎవరైనా దొరికారా? దొరికాడు, పెళ్లి కొడుకు దొరికాడు. ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఎక్కడున్నాడు? అబ్బాయి ఎంత బాగున్నాడో. నిజంగానే అబ్బాయి చాలా బాగున్నాడే. అబ్బాయిని చూస్తుంటే చాలా ముద్దొస్తున్నాడు కదా గాయత్రి. శుభాకాంక్షలు గాయత్రి, శుభాకాంక్షలు. ఇన్నాళ్ళకి మనకి తగిన అల్లుడు దొరికాడు, చూసావా? మీకు కూడా చాలా చాలా శుభాకాంక్షలండి. ఇదిగో సత్యభామ, త్వరగా వచ్చి పెళ్లి ఏర్పాట్లు చూడు. సత్యభామ ఇలా రా. ఒక్కదానివే కూర్చొని అక్కడ ఏం చేస్తున్నావు? ఇలా రా రా రా. వస్తున్నా. సత్యభామను వచ్చేసాను. నన్ను ఒక్క క్షణం కూడా కూర్చొనివ్వరు కదా మీరు. అదిగో అటు చూడు, కావేరి ఎవరిని తీసుకొచ్చిందో. అల్లుడు గారు. అల్లుడా? అవును. మాట్లాడింది చాలు, కాపండి. నాన్నగారు, వరమాలు వేసేయమంటారా? వేసేయ్ తల్లి, కానీ ఇక్కడ కాదు, మండపంలోకి వెళ్ళి వరమాల వెయ్యి. వెళ్ళు వెళ్ళు. వద్దు వద్దు. వద్దా వద్దా వద్దా? వద్దు. ఎందుకు వద్దంటున్నారు అల్లుడు? నీకు అమ్మాయి నచ్చలేదు కదా? అరే ఏంటత్తయ్య అలా మాట్లాడతావు? నచ్చాను కాబట్టి కదా నా వెనకొచ్చాడు. పడుతూ లేస్తూ. ఈ పడుతూ లేస్తూ ఏంటి? పడుతూ లేస్తూ రావడం కాదు, పరిగెత్తాలి. పరిగెత్తు, పారిపో. ఇంతకీ నువ్వు మాకు బంధువువా లేక వాడి బంధువువా? పారిపో పారిపో అంటున్నావు. చూడండి, ఈ సత్య ఎవరికి బంధువు గిందువు కాదు. ఈ సత్యభామ అంటే మహారాణి. చూడండి, మీరు అస్సలు భయపడకండి. 7 అడుగులు నడిస్తే చాలు. అరే చూడండి, నాకు భూతమన్నా దెయ్యమన్నా మనుషులన్నా అస్సలు భయం లేదు. కానీ నేను భయపడేది ఒకే ఒక్కదానికి, పెళ్లికి నన్ను వదిలేయండి. ఇదిగో బాబు, ఆగు బాబు. అరే అరే, వెళ్ళిపోయాడే. నాన్నగారు పారిపోయాడు. పెళ్లి కొడుకు పారిపోయాడు. పారిపోయాడు. ఏడవకు తల్లి, ఏడవకు. వాడెక్కడున్నా వెతికి నేను తీసుకొస్తాను. నా మాట విని ఏడవకు తల్లి. పెళ్లి కొడుకు పారిపోయాడు. నువ్వు ఎప్పుడు ఎందుకు ఇలా ప్రవర్తిస్తావో తెలీదు. సత్య, నాతో పాటు నువ్వు వాడిని వెతకడానికి సాయం చేస్తావా లేదా? రా పదండి. పెళ్లి కొడుకు పారిపోయాడు. పారిపోయాడు. పెళ్లి కొడుకు పారిపోయాడు. ఎలాగైనా వాడిని పట్టుకురండి, వదిలిపెట్టొద్దు. హోయ్ 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 హోయ్. మండపం మళ్ళీ మోసపోయింది. నా కాబోయే వరుడు ఎప్పుడు వస్తాడు? అల్లుడు ఆగు. అయ్యో గాయత్రి ఆగు. పారిపోయాడు, వీడు కూడా పారిపోయాడు. ఏమండి, త్వరగా రండి, లేదంటే అల్లుడు పారిపోతాడు. త్వరగా రండి రండి. వస్తున్నా.
నాయనో అర్ధరాత్రి మధ్యరాత్రి అంటే ఇదే. వాడు పారిపోతుంటే వీళ్ళు వెనక పడుతున్నారు. కానీ సత్యభామ ఏం జరుగుతుందో చూద్దాం. నిన్నే ఆగు. ఏంటండి అంత మెల్లమెల్లగా పరిగెట్టే ఎలాగా? ఆగు. ఆగు అల్లుడు గారు, ఆగండి. అయ్యో, ఆగమంటుంటే ఆగండి అల్లుడు గారు. మీరు వాడిని పట్టుకోలేరు అంతే. వాడు క్షణాల్లో మాయమైపోయాడు. నోర్ముయ్, నువ్వు మాకు బంధువో వాడికి బంధువో అర్థం కావడం లేదు. అప్పుడే 12 అయిపోయిందా? అవునండి, ఇప్పుడు ఎలాగా? చచ్చావురా దేవుడు, నడుము విరిగిపోయింది. చూస్తుంటే మీకు చావడం బాగా అలవాటైపోయినట్టుంది. ఒక్కసారి చచ్చారు కదా, ఇంకా ఎన్నిసార్లు చేస్తారు? వయసు అయిపోయిన మీతో వేగలేక చచ్చిపోతున్నాను నేను. మంచి కుర్రోడు, పట్టుకోలేకపోయావే. అయ్యో. అదే ఆలోచిస్తున్నాను. అంత అందమైన మంచి కుర్రాడు చేతికి చిక్కినట్టే చిక్కి క్షణాల్లో మాయమైపోయాడు. నాకొక విషయం చెప్పు, అసలు భూతాలు పారిపోయిన వాడా లేక మనమో అర్థం కావడం లేదు. భూతాల మనమే, ఎప్పటికీ భూతాలుగా మనమే ఉంటాం. ఆ కుర్రాడొచ్చాడు, అలాగే పారిపోయాడు, మాయమైపోయాడు. చాలే ఇక ఆపు. నువ్వు మాకు బంధువు. ఏయ్! నాకున్న బంధువు నేనొక్కనే. నాన్నగారు, పెళ్లి కొడుకు దొరికాడా? ఎక్కడ నా వరుడు? ఇంకెక్కడున్నాడమ్మా నీ కాబోయే వరుడు? నేను నీ కాబోయే వరుడు అనుకుని ఇప్పటికే చాలా మందిని పట్టుకున్నాను. వాళ్ళందరూ నన్ను బాగా చిత్తం కొట్టేశారు. ఇక ఇలాగే తన్నులు తింటూ ఉంటే నేను చచ్చిపోతాను. ఏమండి, బాధపడకండి. ఎస్ఎంఎస్ చెయ్యండి. ఒక అమ్మాయి ఉంది, చనిపోయింది, కానీ తనకి చావడం ఇష్టం లేదు. అవన్నీ తర్వాత, ముందు పెళ్లి కొడుకు ఎక్కడా? వాడు పారిపోయాడు. ఊరు దేవుడు, పారిపోయాడా? ఇప్పుడు నేను ఊరూరు వీధి వీధి వెతకాలి కొత్త పెళ్లి కొడుకు కోసం. అమ్మా, ఇప్పుడు నేనేం చెయ్యాలి? కష్టపడి పట్టుకున్నాను పెళ్లి కొడుకుని, వదిలిపెట్టేశారు. ఊరుకోమ్మా, ఊరుకో. ఇలా నువ్వు ఏడవకు తల్లి, ఏడవకు. మన ఫ్యామిలీలో అందరం కలిసి నీ కోసం పెళ్లి కొడుకుని వెతుకుతాం. ఏమంటావు సత్యభామ? సత్యభామ, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళుంటుంది? భూతాల్లో తన ప్రియుణ్ణి వెతుకోవడానికి వెళ్ళుంటుంది. ఈ కుక్కలకు పని పాట లేదు. ఈ కుక్కలు నిజంగా జాదులు. భూతాల అరుపులు కూడా వినేస్తాయి. ఇక్కడ అందరూ నిద్రపోతున్నారు. వీళ్ళని నేనెలా భయపెట్టగలను? పాట పాడతాను. నిన్ను వీడని నీడను నేనే, నీ కథగా మిగిలే నీడను నేనే. నిన్ను వీడని నీడను నేనే.
ఇలారా, నువ్వు కూడా మావాడివేనా? నేను మీ వాడిని మాత్రం కాదు గాని నువ్వెవరన్న సంగతి నాకు బాగా తెలుసు. నీకు తెలుసా? నేను నీకెలా తెలుసు? నిన్ను చూడగానే గుర్తుపట్టేశాను. నువ్వు టీవీలో జనాలందరినీ బకరా చేస్తుంటావు కదూ, నిజమే కదా? కెమెరాలెక్కడా? కెమెరాలెక్కడా? ఇదిగో ఎర్రి మొహమా, కెమెరా. చెప్పేది జాగ్రత్తగా విను. మేం ఏ లోకంలో ఉన్నా సరే మాకు ఫోటోలతో ఎలాంటి అవసరం లేదు తెలుసా? అబద్ధాలు చెప్పుకో. 25-30 ఏళ్ళుంటాయి నీకు. ఇలా అబద్ధాలు చెప్పడం నీకేమన్నా బాగుందా? 25-30 ఏళ్ళు మీ నాన్నమ్మకి, మీ అమ్మమ్మకి, మీ అమ్మకి, మీ అత్తయ్యకి, నీ పెళ్ళానికి ఉంటాయి. నా వయసు కేవలం 16 ఏళ్ళు మాత్రమే. చాలు చాలు వెళ్ళు. భూతం వేషంలో ఇంకెవరినైనా భయపెట్టు. అనవసరంగా ఇక్కడ నా టైం వేస్ట్ చేసావు. వీడెంత చెప్పినా నమ్మడం లేదేంటి? వెళ్ళి ఇంకెవరినైనా భయపెడతాను. నీ సంగతి నేను తర్వాత చెప్తాను. అను, నేను నిన్ను గంటకు పైగా జో కొడుతూనే ఉన్నాను, కానీ నువ్వు మాత్రం నిద్రపోవడం లేదేంటి? జో కొడితే చిన్న పిల్లలైతేనే పడుకుంటారు, నాలాంటి పెద్ద పిల్లలకి రాదు. అయితే నీలాంటి పెద్ద పిల్లలకి నిద్ర ఎలా వస్తుందో నువ్వే చెప్పు. స్టోరీస్ చెప్తే నిద్ర వస్తుంది. స్టోరీ? అమ్ముంటే నాకు రోజు స్టోరీస్ చెప్తూ ఉండేది. నేను వింటూనే నిద్రపోతాను. నాన్న ప్లీజ్ మీరు కూడా నాకు ఇప్పుడు ఒక మంచి స్టోరీ చెప్పండి. అను, నాకు స్టోరీ చెప్పడం రాదు బాబు. మీకు చిన్నప్పుడు నానమ్మ స్టోరీస్ చెప్పలేదా? అంటే నానమ్మ చెప్పేది, కానీ నాకే గుర్తులేదు. ట్రై చేయండి, అవే గుర్తుకొస్తాయి. చెప్పేది అర్థం చేసుకోను. నాకేమైనా స్టోరీ గుర్తొచ్చినా కూడా ఆ స్టోరీని నేను నీకు చెప్పలేను. ఎందుకు నాన్న? ఎందుకంటే నాకు స్టోరీ చెప్పడం రాదు. మీరెప్పుడు అంతేలే నాన్న. ఐడియా ఏంటి నాన్న? నాతో పట్రా. ఎక్కడికి? ఒక వ్యక్తి ఉన్నారు, వాళ్ళు కథలు రాస్తారు, ఇంకా చెబుతారు. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎవరు నాన్న? కమాన్. ఓరి నాయనో, చచ్చన్ర దేవుడో, నడవలేక నా కాళ్ళు పీకేస్తున్నాయి. నా చేత ఎన్నెన్ని సామాన్లు మోపిస్తుంది. ఒంటరిగా వస్తుంది, దీన్ని భయపెట్టి చూస్తాను. ఈ ఆర్తి రోజు రోజుకి దేశముద్రైపోతుంది. సడన్ గా రోగం వచ్చిందని చెప్పి దుప్పటి తన్ని పడుకుంది. పని దొంగ, దొంగ మొహం. నీ ఉద్దేశం నాకు తెలుసులే. నువ్వు నా చేతి ఇలాంటివి చేయిస్తుంటే నేను చెయ్యలేక ఇక్కడి నుంచి వెళ్లిపోతాననే కాదు, భూకంపం వచ్చిన ఇక్కడి నుంచి నేను అడుగు కూడా కదపను. నువ్వేం చేస్తావో నేను చూస్తాను. అర్థమైంది. నన్నెక్కడి నుంచి తరిమేయడానికే నా కోడలు వేసిన కొత్త పథకం ఇది. ఇలాంటి వాటికి ఎలాంటి సమాధానం చెప్పాలో నాకు కూడా చాలా బాగా తెలుసు. దీని సంగతి ఇప్పుడే చెప్తాను. నన్నే భయపడతావా? ఉండు, నీ అంతు తేలుస్తానుండు. నన్నే వెళ్ళగొట్టాలని చూస్తున్నావు కదూ? ఇదిగో పట్టు. నువ్వో నేనో ఈరోజు తేలిపోతుంది. నీకు నేను అత్తయ్యనే, అత్తయ్యనే. మా దెయ్యాలకు ఎలాంటి గడ్డు రోజులు వచ్చాయో చూసారా? మమ్మల్ని చూసి ఎవరు భయపడట్లేదు. అది కాక యాక్ టమాటాలతో కొట్టి మరీ వెళ్తున్నారు. వాసులాంటి భయపడే దెయ్యాలి లోకంలో ఉన్నంత కాలం మాకు ఇలాంటి గతే పడుతుంది. నా కర్మ. పోయి పోయి ఇలాంటి భయస్థుల దెయ్యాల కొంపల్లో పుట్టాను కదా. కాపాడండి, కాపాడండి. ఓ నాయనో, నాకు కాపాడండి కాపాడండి అని అరవడానికి కూడా వీల్లేదు. నేను భూతాన్ని కదా, నా అరుపులు ఎవరికి వినపడవు. అండ్ ఇట్స్ లుక్ బ్యాడ్ నా. మర్యాద కాగు. ఇదిగో మర్యాదగా చెప్పిన మాట విను, లేదంటే చెంప చెళ్ళు మనిపిస్తాను. అప్పుడు నువ్వెలా మాట వినవో నేను చూస్తాను.
నాకు నిద్ర రావడం లేదు. నా కోపం తెప్పించుకో. నాకు గనుక కోపం వచ్చిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. దెబ్బ పడితేనే గానీ నువ్వు మాట వినవు. ఉండు, నీ పని చెప్తాను. బాబాయ్ రండి. సమయానికి వచ్చి మీరు మంచి పని చేశారు. మీరైనా వాడికి కాస్త చెప్పండి. నా మాట అంటే లెక్క లేకుండా పోయింది. అసలు ఏమైంది వదినా? ఏమైందంటే ఇంత పొద్దుపోయినా నిద్రపోనంటున్నాడు. అది నా వల్ల కాదు వదినా. నేను అనుకి చెప్పలేకపోతుంటే లక్కీకేం చెప్పను? గంట నుంచి వీడిని పడుకోబెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాను. వీడు నిద్రపోవడం లేదు. కథ వింటూనే నిద్రపోతానని చెప్తున్నాడు. అదా విషయం. మన కమల్ ఉంది కదా, కమల వీళ్ళ కథలు చెప్తే నిద్రపోచ్చేది. అది అలవాటైంది. కరెక్ట్. కథ మీరే చెప్పాలి. నేనా? అవును. అప్పుడు ఇద్దరు నిద్రపోతారు. దాన్నే ఉంది, ట్రై చేస్తాను. నేను కథ చెప్తే మీరు వింటారా? సర్లేండి. గుడ్ లక్ వదినా. అలాగే రండి, చెప్తాను. రెడీయా? అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక పెద్ద సింహం ఉండేది. సింహమా? ఏంట్లకి ఎలా అయిపోయావు? సింహం అనగానే సైలెంట్ అయిపోయావు. నువ్వు మాకు సింహం కథ చెప్తున్నావా? అవి చిన్నపిల్లల కథలు. మమ్మీ, మేమింకా చిన్నపిల్లలం కాదు, జంతువుల కథలు చెప్పడానికి. ఇంకేం చెప్పాలి? భూతాల కథలు, భయపెట్టే కథలు. ఊరునైను, భూతాల కథలా? ఏంటో ఈ రోజుల్లో పిల్లలకి ఎలాంటి కథలు నచ్చుతాయో తెలియడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి? వదిన గారు, నన్ను చెప్పమంటారా? బాబాయ్ బాబాయ్ బాబాయ్, మీరు మాకు కథలు చెప్తారా? అరే, నేనెందుకు చెప్పను? దయ్యాల కథలు. తప్పకుండా చెప్తాను. రండి, కూర్చోండి. మొదలు పెడదామా? ఈ కథ పేరేమిటంటే, ఈనాటి భూతాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకప్పటి మనుషులే. చాలా రోజుల క్రితం ఒక పల్లెటూరులోని ఒక గుడిసెలో ఒక కుటుంబం నివసిస్తా ఉండేది. వాళ్ళు పేదవాళ్ళు, చాలా చాలా పేదవాళ్ళు. ఆ కుటుంబంలోని పెద్ద ఆయనకే యాక్టింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. పెద్ద యాక్టర్ కావాలనుకున్నాడు. చాలా ప్రయత్నాలు చేశాడు, అందరినీ కలిశాడు. సినిమా ఇండస్ట్రీలో అతను గెలవని ప్రొడ్యూసర్ అంటూ లేని లేడు. ఏంటమ్మా, నాకే ఎందుకు ఇలా జరుగుతోంది చెప్పు. ఇన్నేళ్లుగా నిన్ను పూజిస్తున్న ఈ భక్తుడికి యాక్టింగ్ చెయ్యాలన్న చిన్న కోరికను కూడా నువ్వు తీర్చడం లేదు కదమ్మా. నా మీద దయ లేదా తల్లి? చాలండి, మీరు మా కోరికలన్నీ తెగ తీర్చేస్తున్నారు కదూ. ఆవిడ మీ కోరికలు వెంటనే తీర్చేసేయడానికి ఇంట్లో పరిస్థితుల గురించి మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా? పెళ్ళైన నాటి నుంచి ఇంట్లో బిర్యానీ వండాలని ఎంతో ఆశపడేదాన్ని. కానీ మీరు వంట సామాన్లు కాదు కదా, ఒక్క అగ్గి పెట్టి కూడా తీసుకొచ్చి ఇవ్వలేదు. ఇంట్లో నూనె ఉంటే మిరపకాయలుండవు, మిరపకాయలుంటే బియ్యమే ఉండవు, బియ్యం ఉంటే ఉప్పు ఉండదు. పొరపాటున బియ్యం సామాన్లు అన్ని ఉన్నా వంట వండుకోవడానికి గిన్నెలే ఉండవు. ఎందుకంటే అవి అమ్ముకోనే కదా బియ్యం సామాన్లు కొనుక్కుంటాం. అయ్యో, నా కూతురు అడిగి అడిగి అలసిపోయిందే. అమ్మా, ఆలు పరోటా చేసి పెట్టు, నానా ఆలు పరోటా కావాలి. అడిగి అడిగి దాని గొంతు ఆరిపోయింది. ఆలుగడ్డలున్నాయి గాని పరోటా చేయడానికి పిండే లేదు. మీరు పని చేస్తే కదా పిండి కొనుక్కోడానికి డబ్బులు వచ్చేది. మీరు అసలు పనే చేయరు. చాలే, నువ్వు ఇంత చిన్న విషయానికే ఇదైపోవాలా? తీసుకో, నీకు డబ్బులు కావాలి కదా, ఇస్తున్నా ఉండు. చిల్లి జేబులో చిల్లి గవ్వ కూడా ఉండదు గాని డబ్బులు ఇస్తారట. ఏడ్చినట్టు ఉంది. ఈ స్టోరీలో ఆమెనే హీరోయినా? కాదు, తనెవరంటే ఓం శాంతి ఓంలో షారూక్ ఖాన్ కి మదర్ గా చేశారు కదా తను. అంటే అన్నయ్య, ఇదంతా టోటల్ ఫిల్మా? అవును అను, అది టోటల్ ఫిల్మే. అరే, ఏంటి అందరూ కలిసి కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏంటి రాదా కథలు చెప్తున్నావా? అవునన్నయ్య, నువ్వు కూడా కూర్చో. చెప్పు, నేను కూడా వింటాను. తర్వాత ఏం జరిగిందో చెప్పు బాబాయ్. అలా వాళ్ళ ఇంట్లో పేదరికం తాండవిస్తుంది. కానీ వాళ్ళమ్మాయి చాలా మంచిది. వాళ్ళ నాయనకి ముద్దుల బిడ్డ. తను రాకుమారే అనుకో. ఇప్పుడు అర్థమైంది. అంటే తనే ఈ కథలో హీరోయినా? అవును, తనే హీరోయిన్. తనకి కథలో లవ్ స్టోరీ కూడా ఉంది. లవ్ స్టోరీ?
ఆ అమ్మాయికి చిన్నప్పటి నుంచి ఉన్న కోరిక ఒక్కటే, ప్రేమించి పెళ్లి చేసుకోవాలని.